అందరికీ నమస్తే. జై భీమ్లు. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. అయితే రెండు నగరాలని వరదలు ముంచెత్తినాయి. ఒకటి వరంగల్, ఇంకోటి హన్మకొండ. ముఖ్యంగా ఈ వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మరణించడం జరిగింది. అయితే ఈ అంటే దేనికి సంకేతం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రైతులు పడ్డ కష్టం, ఎందుకంటే రైతులు శ్రమించి 6 కాలం శ్రమించి పండించిన పంట నీట మునిగి గోదాములో ఉన్న వడ్లు తడిసి కొట్టకపోవడం జరిగింది. రైతుల దుఃఖాన్ని చూడలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంకొకటి ఏంటంటే వరంగల్లోని హంటర్ రోడ్డు మొత్తం ఇక రహదారి లేదు. అక్కడ మొత్తం రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇంకోటి హన్మకొండలో ఈ ఊర చెరువు అనేది కట్ట తెగిపోయి మొత్తం ఏకదాటిగా నీళ్ళన్నీ ఒకటేసారి ఎప్పుడు లేని విధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చింది. అది అండర్గ్రౌండ్ నుంచి పోయే వాటర్ ఉంటుంది. అయితే అదంతా ఎక్కడికెక్కడికి కబ్జా చేయడం మూలంగా అదంతా చెత్త పేరుకపోయి కబ్జా చేసి ఉండడం మూలంగా ఏకదాటిగా కట్ట తెగిపోవడం జరిగింది. ఈ హన్మకొండలోని ఊర చెరువు మొత్తం ఊళ్ళని ముంచేసింది. దగ్గర 2 నగరాలని ముంచేసింది. ఇంత దారుణమైన సంఘటన, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాని విధంగా ఇటు హన్మకొండ, ఇటు వరంగల్ 2 కూడా. ఇంకొకటి ఏంటంటే నల్గొండలో దిండి ప్రాజెక్టు నిండిపోయింది. ఈ ఖమ్మంలో మున్నేరు ప్రాజెక్టు నిండిపోయింది. పోయిన సంవత్సరం వచ్చిన వరదలకి ఎన్ని ఇల్లులు కొట్టకపోయినాయి మనందరికీ తెలుసు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఈ సోద్యం గవర్నమెంట్ సోద్యం చూస్తుంది. ఈ అక్రమ మార్పులను ఎవరైతే కబ్జాలు చేపెట్టి చెరువుల కుంటల్ని మాయం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక మంది ప్రజలు, చైతన్యవంతులు, అనేక మంది ఊరు బాగుండాలనుకునే ప్రజలు అందరు కలిసి ఎంతగానో ఇరిగేషన్ శాఖకి, తర్వాత మా మంత్రులకి చెప్పడం, అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. మన కళ్ళ కనబడుతుంది. మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పేసి అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది చనిపోయిన, వరదల వల్ల చనిపోయిందంటే ఇది ఎంత దారుణమైన సంఘటన. అంటే దీని నిర్లక్ష్యము, ఇంత నిర్లక్ష్యం అనేది మంచిది కాదని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. నేను ముందుగానే ఇట్లాంటి సంఘటన వస్తుందనే ఈ విధంగా ఉంటుంది, ఈ ఫ్యూచర్లో మన భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి నేను పోరాటం చేస్తాను. ఈ సమస్య రాకూడదని చెప్పేసి ఇక్కడున్న ప్రజల కోసము వాళ్ళ తరపున నేను కొట్లాడడం జరుగుతుంది. ఇక్కడున్న గొలుసుకట్టు చెరువులు మొత్తం ఆ పైనుంచి వచ్చే సింగపూర్ నుంచి పైనుంచి వచ్చే ఒక 7 చెరువుల్ని మాయం చేయడం జరిగింది. వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా నాకు అర్థం కావట్లేదు. ఊర్లలో చెరువులు మాయం చేస్తూ ఉంటే అధికారులు కూడా కమిషన్లు తీసుకొని వాటి గురించి ఊసెత్తట్లేదు. ఇక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళ కమిషన్ తీసుకొని వాటిని పట్టించుకోవట్లేదు. మరి దీని మీద ఎవరు పోట్లాడాలా? ఎందుకు పోట్లాడాలా? దేనికోసం పోట్లాడాలా? ప్రజలు రేపు పొద్దుగల ప్రమాదాలు పడుతున్నారు కాబట్టి స్వచ్ఛందంగా మనం వచ్చి కొట్లాడుతాను. ఏబీ యూట్యూబ్ ఛానల్ తరపున. తర్వాత అనేక మంది నాతో చెప్పడము, అన్న ఈ విధంగా ఇట్లా జరుగుతుందని చెప్పడము, మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అక్కడ 2 చెరువులు, ఏది హన్మకొండలో గోసాపూర్ చెరువు ఒకటి, తర్వాత ఇంకో చెరువు ఒకటి ఉన్నది. 2 చెరువులు కూడా కబ్జాకు గురైనవి. ఈ కబ్జాకు గురవడం మూలంగా ఏముంది ఏకదాటిగా ఈ ఊర చెరువుకి నీళ్లు పోటెత్తినాయి. ఓడేసారి తట్టుకోలేక ఏమైందంటే కట్ట తగ్గిపోవడం జరిగింది. మొత్తం వరంగల్లో ఎప్పుడు రానిటువంటి వరదలు రావడం మూలంగా ఇటు రైతులు, ప్రజలు
2 రోజులు 3 రోజులు వాటికి 2 రోజులు అవుతుంది. 2 రోజులైనా కూడా అక్కడ నీళ్లు అనేది అక్కడ పోలేని బయట పోలేని పరిస్థితి ఉన్నది. అక్కడ మొత్తం ముంపుకు గురైపోయింది, నీట మునిగిపోయింది. మరి దీనికి కారణం ఎవరని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ అవినీతి లంచగొండలు ఈ నిర్లక్ష్యంగా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? కళ్ళ ముందు చెరువు కబ్జాకు గురైతా అంటే దాన్ని ఆపే ప్రయత్నము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయట్లేదని చెప్పేసి ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున కొట్లాడడం జరుగుతుంది. నేను ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఎవర్రా పోయి మీరంతా చెరువులని కుంటల్ని పోతూ ఉంటే, మీరంతా కబ్జాలు చేసుకుని పోతూ ఉంటే, రేపు పొద్దుగాల ప్రమాదంలో ప్రజలు పడతా ఉంటే నీట మునిగి కొన్ని ఇల్లులు అయితే దారుణంగా దెబ్బతినడం జరిగింది. రైతులు మాత్రం విపరీతంగా వాళ్ళ బాధ చెప్పలేము. ఎందుకంటే చేతికి వచ్చిన పంట మొత్తం కొట్టుకొని పోయింది. ఎవరొచ్చి వాళ్ళని కాపాడుతారు? ఈ రైతులకి ఎవరొచ్చి ఈ కబ్జాకోరులు కాపాడతారా? ఈ దుర్మార్గులు కాపాడతారా? 6 కాలం శ్రమించిన పంట వరి మొక్కజొన్న మొత్తం టోటల్గా పత్తితో సహా కొట్టుకుపోయింది. అనేక పంటలు మొత్తం రైతుకి కన్నీళ్ళు ఒకటే మిగిలినాయి. ఈ భద్రాద్రి కొత్తగూడెంలోని చుంచుపల్లి మండలంలో చెరువులు మొత్తం మాయమైపోయినాయి. వీటి కోసం నేను పోరాటం చేస్తాను. ఈ చెరువులు కబ్జా చేసిన వాళ్ళకి ఇక్కడ చుంచుపల్లి మండలం విజయనగర్ గ్రామ పంచాయతీలో వీళ్ళు కబ్జా చేస్తూ ఉంటే వీళ్ళు ఇంటి పనులు ఇస్తారు. ఎవరు మీరు ఆ కబ్జా చేసిన వాళ్ళకి ఇంటి పనులు ఎట్లు ఇస్తారు? మీరు ఏ పర్మిషన్ మీకు ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్ ఇవ్వడానికి? అంటే ఆ పంచాయతీ మేము ఏలుతానము, మేమే రాజులము, మమ్మల్ని అడిగేటోడు లేడు అని చెప్పడమే దాని సంకేతమా? అంటే అట్లా చెప్తున్నారా? చెరువులో కూడా ఇల్లు కట్టిల్లు. మొన్న అయితే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ శాఖ డీకి ఏకి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కట్ట మీద కడుతున్నారు, పోయి ఆపండి దొంగ సన్నాసులారా అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకు పని చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ చెరువులను కాపాడే బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ఎవరో వచ్చి ఎప్పుడో వచ్చి చేస్తే అప్పుడు వీళ్ళు లేస్తారా? వీళ్ళు కళ్ళ ముందు ఇట్లా కబ్జాలకు గురవుతూ ఉంటే వీళ్ళ మీద చర్యలు తీసుకునే రైట్స్ వీళ్ళకి లేవా? ఇరిగేషన్ శాఖ అనేది ఈ చెరువులు కుంటలు పరిసర ప్రాంతాలలో వాగులు ఇవన్నీ వీటి మీద వాళ్ళు పనిచేయాలా? మరి ఇక్కడ దగ్గర లేదంటే 150 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మరి దేనికి పనిచేస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? కబ్జాకోళ్ళు యజేచ్చగా ఈ గొలుసుల మల్లయ్య చెరువు టీఆర్ఎస్ పార్టీలో మొత్తం కబ్జా చేసిండు. ఆ సర్పంచ్ భర్త దగ్గరుండి ఆ చెరువునంతా నాశనం చేసి పడేసిండు. దానికోసం కొట్లాడుతుంటే ఒక్కరు కూడా చిన్న లేకుండా వాడు కబ్జా చేసిన వాళ్ళు అందరికీ కమిషన్లు ఇచ్చుకుంటా చెరువు లేకుండా చేసి వెంచర్ చేసి ప్లాట్లని అమ్ముకోవడం జరిగింది. మీ స్థానిక ప్రజలుగా ఇక్కడ స్థానికుడిగా నేను పోయి పోట్లాడాను. ఏపీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను పోట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక పేరు ఒకటి ఉన్నది, చోటా డాన్ అనే పేరు. ఇక్కడ ఎమ్మెల్యే మనుషులకి షాడో ఎమ్మెల్యేలు అని చెప్పి పేర్లు, వసూలు రాజాలని చెప్పి పేర్లు. అంటే మీ పార్టీకి ఇంత మీకు తెలియకపోవచ్చు, బయట అనుకునే మాటలు ఇవి. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని మీకు ఓట్లేసి గెలిపించిళ్ళు. మా ఊర్లో ఎమ్మెల్యే ఉండడా లేదా అనేది కూడా మాకు తెలియదు. ఆ చుట్టుపక్కలనే ఉంటాడు. ఆ గొలుసుల మల్లె చెరువు కాడ నుంచి చింతలపూడి చెరువు దాకా తిరుగుతూ ఉంటారు, వాకింగ్ చేస్తారు మా ఎమ్మెల్యే గారు. ఆయన ఇంత మట్టికి ఒక్కసారి కూడా ఈ చెరువుని కాపాడాలా, ఈ చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు మాట్లాడాడని చెప్పేసి ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎంత దారుణం! ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరదల వల్ల 12 మంది చచ్చిపోయినంటే, గతంలో కూడా మున్నేరువాగు ఖమ్మంలో మున్నేరువాగు ముంచడం దాని మూలంగా ఎంతమంది దగ్గర లేదంటే ఒక 20-25 మంది చనిపోవడం జరిగింది. అంతే. ప్రతి సంవత్సరం ఈ వరదలకి ఎవరో ఒకరు అమాయకులు బలి కావాల్సిందేనా? వీటి మీద చర్యలు తీసుకోరా? స్థానిక ఎమ్మెల్యే తీసుకోవడం అని చెప్పిన. ఎమ్మెల్యే అంటేనే మా ప్రజలకి అండగా ఉంటాడనే కదా అర్థం. మా ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాడు? ఈ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే దగ్గర నుండి మాట్లాడి దానికి పరిష్కారం చేయాలి కదా. మా ఎమ్మెల్యే ఈ కబ్జా చేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? మేము డిమాండ్ చేస్తాను.
ఈ కబ్జా చేసిన వాళ్ళ గురించి మా ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాడు? మేము గెలిపించుకున్నాం కదా, కష్టపడి గెలిపించుకున్నాం కదా. మా సమస్య, మా బాధలు ఈ కబ్జాకోర్లు మనం మాట్లాడడం అంటే నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, నాకు దేని మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద కోపం లేదు. కానీ మనకు ఒక పదవి ఉన్నప్పుడు ఆ పనిని మనకి ఆపే రైట్స్ ఉన్నప్పుడు నేను దాన్ని ఆ పని చేయకపోతే తప్పకుండా మనం ప్రశ్నించే ఛాన్స్ వస్తుంది ప్రజలకి. మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నీకు అధికారం ఉన్నది, దాన్ని ఆపొచ్చు, కానీ ఆపలేకపోతున్నారు. ఆ చిత్తరకుండా చెరువును మొత్తం నెట్టుకుంటూ వచ్చేసి మొత్తం ఎక్కడికెక్కడికి చెరువులు ఎక్కడ చేద్దామని చూస్తున్నారు. రేపు కట్టదగి ఎల్కే నగరు, బాబు క్యాంపు, అటు తుంచిపల్లి పొడిషన్ కొట్టకపోతే దీనికి పూర్తి బాధ్యత మా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. మీరు చర్యలు తీసుకోకపోతే మరి ఏం సంకేతం దీనికి? మేము ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఆవేదన చెందుతారు. ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం ఉన్నదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. మీరు కొద్దిగా మీరు మాకు మంచి చేయకపోయినా పర్లేదు, ఈ పర్యావరణాన్ని కాపాడితే, ఈ ప్రకృతిని కాపాడితే మాకు అంతే సంతోషం. ఇప్పుడు ఇక్కడ కొత్తగూడలో ఏ పని జరగకపోయినా ఎవరికి కూడా హ్యాపీగా లేరు. ఎవరికి కూడా మేము హ్యాపీగా ఉండమని చెప్పుకునే పరిస్థితి లేదు. అయినా సరే మీరే రాజ్యం వేరండి, మేమేం అనుకోవట్లేదు, మీరు హ్యాపీగా ఉండండి మీ సంగతి. కానీ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడే బాధ్యత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మా ఎమ్మెల్యేకి, ఈ అధికారులకి లేదా? నేను ఒకటే డిమాండ్ చేస్తాను, తక్షణమే ఈ చిత్తలగూడ చెరువు, ఈ గొలుసులకి చెరువు, ఆ పైన ఉన్న చెరువులన్నింటినీ కూడా, ఈ గొలుసు కట్టు చెరువులన్నింటినీ కూడా రక్షించి వాటికి కాపాడాలని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ప్రజల తరపున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మాది ఈ ఊరు మాది, ఈ ప్రాంతం మాది, ఇక్కడ నీరు గాలి అంతా మాదే. ప్రతిదీ కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటే ఊకొనడానికి మేము చేతులు కట్టుకొని ఏం లేము. మా పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. ఈ ప్రజల మీద, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతూనే ఉంటుంది ఏబీ యూట్యూబ్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ నమస్తే.